ఎస్ పుష్ప 2 ప్రీ రిలీజ్లో గాయపడినటువంటి శ్రీతేజ ఎట్టకేలకు కీమ్స్ హాస్పిటల్ నుంచి బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం అతన్ని ప్యారడైజ్లో ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ని తరలించారు. ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో అతనికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే ఇన్ని రోజులు దాదాపు 4 నెలల 25 రోజులు కీమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఇంకా బాబు పరిస్థితి మాత్రము ఇంకా ఏ విధంగా ఉంది దీంతో మనతో మాట్లాడడానికి బాబు తండ్రి భాస్కర్ అన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది బాబు పరిస్థితి? దాదాపు 4 నెలల 25 రోజులు ఉంది కదా, బాబు ఏమైనా మాట్లాడుతుంటా, స్పందిస్తుంటా? బ్రెయిన్ నుంచి అయితే ఏం రెస్పాండ్ లేదు. ఖాళీ ఐ బాల్ అక్కడిక్కడ చూస్తున్నాడు తప్ప వేరే రెస్పాండ్ అయితే ఏం లేదు. ఏం చెప్తున్నారు డాక్టర్లు? దాదాపు 4 నెలల 25 రోజులు ఉన్నాడు కదా, డాక్టర్లు ఏం చెప్తున్నారు? అదే అక్కడ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉండి స్టేబుల్ లేకుండే. లాస్ట్ మంత్ వరకు ఇన్ఫెక్షన్స్ అవి వచ్చాయి. ఇప్పుడు కొంచెం స్టేబుల్ ఉన్నాడు. కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఇక్కడికి రమ్మని డాక్టర్లే చెప్పారా? డాక్టర్స్ రెఫర్తోనే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు అతనికి. ఓన్లీ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అవే ఉంటాయి. ఇంకా బ్రెయిన్ వైజ్ ట్రీట్మెంట్ అయితే ఏం లేదు. ఇప్పటి వరకు చేసింది అయితే మొత్తం చేశాము. ఇంకా బ్రెయిన్ నుంచి అయితే ఏం లేదు. వేరే ఇష్యూస్ ఏమైనా ఉంటే మళ్ళీ అక్కడ రావచ్చు అని చెప్పారు. కిమ్స్ హాస్పిటల్లో దాదాపు 4 నెలల 25 రోజులు ఉన్నారు. అక్కడ ఈ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఈ అల్లు అర్జున్ టీం పెట్టుకుందా? మీరు ఏమన్నా జేబుల నుంచి మీరు ఏమైనా ఖర్చు పెట్టారా? మొత్తం వాళ్ళ టీం నుంచి స్టార్టింగ్ నుంచి ఏదైతే ఉందో ఎండింగ్ వరకు డిశ్చార్జ్ టైంలో కూడా మాకేం ఫోర్స్ చేయలేదు, అమౌంట్ అడగలేదు, ఇది అడగలేదు. డైరెక్ట్ డిశ్చార్జ్ అని రాసి ఇక్కడ షిఫ్ట్ చేశారు సార్. ఈ మధ్య అల్లు అర్జున్ టీం కానీ అల్లు అర్జున్ కానీ మళ్ళీ మిమ్మల్ని ఏమైనా సంప్రదించారా, ఏమైనా కలిసారా? బాబుని చూడడానికి ఏమైనా వచ్చారా? బాబుని చూడడానికి అప్పుడు 2 months 3 months బ్యాకే వచ్చారు. మళ్ళీ వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు. కానీ వాళ్ళ మేనేజర్స్ కాంటాక్ట్లో ఉన్నారు. ఎవ్రీ వీక్ వచ్చి అప్డేట్ తీసుకుంటున్నారు, డాక్టర్తో అప్డేట్ తీసుకుంటున్నారు. వాళ్ళ మేనేజర్స్ కంటిన్యూ ఉన్నారు. అల్లు అర్జున్ మీ దగ్గరకు వచ్చి బాబుని చూసినప్పుడు ఏం భరోసా ఇచ్చారు మీకు? అప్పుడు అంటే నన్ను అలౌ చేయలేదు. బాబుని చూసి బాబుతో డాక్టర్స్తోనే అల్లు అర్జున్ సార్ మాట్లాడి వెళ్ళారు. మాతోనేం మాట్లాడలేదు. ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో ఇంకా ఎంతకాలంగా ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉండాలి, ఏమైనా డాక్టర్లు చెప్పారా? అదే ఒక 1 month అంతా ఉండాలని చెప్పారు. ఒక 1 month తర్వాత ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు. ఇంటి దగ్గరనే ఫిజియో, ఇంకా అతనికి 1 hourకి ఒకసారి సెక్షన్ చేయాలి, ఫీడింగ్ అవన్నీ ఇంట్లోనే పెట్టుకొని చేయాలని చెప్పారు. కేసుకు సంబంధించి పోలీసులు కానీ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తారా? మళ్ళీ ఏమైనా కోర్టుకు రావాలని మీకు ఏమైనా నోటీసులు ఏమైనా సర్వ్ అయ్యాయా? ఇప్పటివరకు ఏం లేదు. రాజు నాయక్ సార్ కూడా నిన్న ఇక్కడ షిఫ్ట్ కాగానే వచ్చి చూసి వెళ్ళారు బాబుని. మళ్ళీ ఇప్పుడు ఏమైనా పోలీసులు వాళ్ళు ఏమైనా చెప్పారా ఇట్లా షిఫ్ట్ అవుతున్నాం, వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా మీరు? మేము ఇంటిమేషన్ ఇచ్చాము రాజు నాయక్ సార్కి. సార్ నైట్ వచ్చి చూసి వెళ్ళారు. ఏం చెప్తున్నారు ఇక ఫైనల్గా డాక్టర్లు ఎంతకోపు మీ బాబు కోలుకునే అవకాశం అంటే ఏం చెప్తున్నారు? అది కోలుకునేది అనేది ప్రిడిక్ట్ ఎవరు చేయలేరు. అది ఎంతవరకు వస్తుంది రాదు అనేది ఏం చెప్పట్లేదు. అది చిత్ర యూనిట్ కానీ అల్లు అర్జున్ టీం కానీ ఏం చెప్పదలుచుకున్నారు? చెప్తారా ఈ ఇష్యూ బాబు గురించి? ఏం లేదండి. వాళ్ళ సపోర్ట్ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఉందో అదే సపోర్ట్ కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఇంకా ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉండాలి? అదే 1 month వరకు ఉండాలి. దాని తర్వాత వాళ్ళు చూసి ఇంకా ఉండాలన్నా పంపించాలా డిసైడ్ చేసి చెప్తాను. గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ మీకు ఏమైనా సంప్రదించిందా? ఏమైనా మాట్లాడారా? మంత్రులు కానీ అధికారులు కానీ ఏమైనా వచ్చారా, మాట్లాడారా? అప్పుడు కోమటిరెడ్డి సార్, వెంకటరెడ్డి సార్ వచ్చారు. రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ నుంచే ఇది జరిగింది. హెల్త్ కమిషన్ నుంచి కూడా 1-2 times హాస్పిటల్ టీంతో మాట్లాడి వెళ్ళారు. ఏమన్నారు వాళ్ళు వచ్చి? మినిస్టర్ వచ్చి ఏం భరోసా ఇచ్చారు? అదే ఏమున్నా ఫర్దర్గా ఉంటే మేము మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పారు. ఫైనల్గా ఏం చెప్తారు? బాబు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నామండి. ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే తండ్రి భాస్కర్ చెప్తున్నాడు, ప్రస్తుతము బాబు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. మరోవైపు అతను రీహాబిలిటేషన్ సెంటర్కి, కిమ్స్ హాస్పిటల్ నుంచి రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించాము. మరోవైపు ఇప్పటివరకు అయితే బాబు స్పందించడం లేదు. మరోసారి రీహాబిలిటేషన్ సెంటర్లో అతను పరిస్థితి చూసిన తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో మరి డాక్టర్లు ఎలాంటి సూచనలు ఇస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అనేది కూడా తర్వాత చెప్తారు. ప్రస్తుతం బాబాయ్ ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది బాబు కండిషన్, ఎలా ఉంది? ప్రజెంట్ అయితే ఒక 15% రికవరీ అనేది ఉంది. డే 2 నుంచి ఇప్పటివరకు రికవరీ ఉంది. ఈ రికవరీని ఇలాగే కొనసాగించుకుని ముందుకు వెళ్తే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదో రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం.
చిత్ర యూనిట్ కానీ చిత్రం వాళ్ళు కానీ ఏమైనా హెల్ప్ చేస్తున్నారా, ఇంకా మిమ్మల్ని కాంటాక్ట్లో ఉన్నారా? కంటిన్యూగా సపోర్ట్ ఉంది మాకు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ అల్లు అర్జున్ అండ్ సార్ టీం నుంచి కానీ ఫుల్ సపోర్ట్ ఉంది మాకు. వాళ్ళు కంటిన్యూగా ఫాలోపింగ్స్ చేసుకుంటూ పొజిషన్ కనుక్కుంటున్నారు మేనేజ్మెంట్ నుంచి కానీ మా నుంచి కానీ. ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉండాలి రీహాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్ నుంచి ఇక్కడ ఎంతకాలం ఉండాలని చెప్పారు? డిపెండ్స్ ఆన్ డెవలప్మెంట్ బట్ స్టిల్ ఒక 1 month ఆఫ్ రిహాబిలిటేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు శ్రీతేజ చెల్లెలు ఉంది, మీ అన్నయ్య అవుతాడా తమ్ముడు అవుతాడా? అన్నయ్య ఎలా ఉన్నాడు చూసావా? ఎలా ఉన్నాడు అన్నయ్య? మంచిగా ఉన్నాడా? మాట్లాడుతున్నా? అన్నయ్య అలా జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడే అప్పుడు? ఏమన్నాడు అన్నయ్య అప్పుడు? ఇప్పుడు అన్నయ్యని చూసావా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు అన్నయ్య ఎలా ఉన్నాడు? కానీ మాట్లాడట్లేదా? ఇది ప్రస్తుతం అయితే పుష్ప 2 ప్రీ రిలీజ్లో గాయపడినటువంటి శ్రీతేజ 4 నెలల 25 రోజుల పాటు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని ప్యారడైజ్లో ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించారు. రిహాబిలిటేషన్ సెంటర్లో ఇక్కడ 1 month వరకు ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. తర్వాత అతని ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తండ్రి భాస్కర్తో పాటు తన బాబాయ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ కేసులో అటు శ్రీతేజ సంబంధించినటువంటి హెల్త్ కండిషన్స్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు అటు అల్లు అర్జున్ టీంతో పాటు పుష్ప టీం కూడా పర్యవేక్షిస్తుంది. వారికి సంబంధించినటువంటి అన్ని ఖర్చులు కూడా ఈ చిత్ర యూనిటే భరిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వారి కుటుంబానికి భరోసానిచ్చారు. వారికి డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వారికి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇప్పుడైతే ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలంటూ తండ్రి వేడుకుంటున్నారు. మరి అతని ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్లో అతని బాబు కండిషన్స్ మెరుగ్గా కావాలంటూ కూడా వారందరూ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు చిత్ర యూనిట్ కావచ్చు, యావత్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో కోరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం అతను రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. రిహాబిలిటేషన్ సెంటర్లో మరి పూర్తిగా బాబు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తండ్రి భాస్కర్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు శిక్షణ సునీల్ టీవీ హైదరాబాద్.